ఈ రోజున బీజేపీ ప్రభుత్వం తను అధికారంలో రాకముందుకు ఒక మాటలు చెప్పాడు. కనీసం నేను సిగ్గుపడుతున్నాను ఇండియాలో ఉన్నందుకు, పుట్టినందుకు అన్న వ్యక్తి ఈరోజు ఎందుకు బతికున్నాడు? కనీసం మీడియా ముందట కూడా మాట్లాడలేని వ్యక్తి ఒక ప్రధానమంత్రిగా మనం ఎంచుకున్నందుకు మనమే సిగ్గుపడాలి. ఇలాంటి వాళ్ళు ఈ రోజున వచ్చేసి కనీసం మనం ఓట్లు ఇవ్వకపోయినా ఓట్ చోర్ అంటే ఎవరు అంటే ఈవెన్ చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు, గూగుల్ని అడిగినా చెప్తుంది. సో ఆ విధంగా ఉన్న పర్సన్ని ఈ రోజున వచ్చేసి నువ్వు జాబ్స్ ఇస్తా అన్నావు, యువతకు బేరోజుగారి నేను లేకుండా చేస్తా అన్నావు, డాలర్ రేటు తగ్గిస్తా అన్నావు, 40 రూపాయలు పెట్రోల్ అన్నావు. బయట వాళ్ళు వచ్చేసి మొత్తం ఆస్తులని నల్లధనాలనంతా స్విస్ బ్యాంకులో పెట్టి నేను తీసుకొచ్చేసి పీకేస్తా అన్నావు. మరి ఏం చేసినావు? పోనీ నువ్వు ఏదన్నా చేసినావు అక్కడి నుంచి తీసుకొచ్చేసి యువతకు ఎన్ని కోట్ల జాబులు ఇస్తా అన్నాడు? 11 నుంచి 12 సంవత్సరాలుగా వస్తుంది. ఇప్పటిదాకా ఏం చేసినావు?